ఏదైనా చేయాలి అని అంటే ఫస్ట్ మనీ సపోర్ట్ ఉండాలి కదా. మనీ సపోర్ట్ కావాలంటే డ్వాక్రా ద్వారానే మనం ఏమైనా చేయగలుగుతాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి, మా వారి పేరు కరుణ కుమార్. నాకు ఒక బాబు ఉన్నాడు, బాబు పేరు కార్తిక్. మేము బేకరీ బిజినెస్ చేస్తున్నాము. గత 45 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేస్తారు. మా నాన్నగారు తర్వాత నుంచి మేము చేస్తున్నాము. నాన్నగారు చేసినప్పటి నుంచి ఒక బేకరీ ఉండేది. మా హయాంలో వచ్చిన తర్వాత మేము 3 బ్రాంచెస్ పెట్టాము. బేకరీ బిజినెస్ బాగానే రన్ అవుతుంది. మెప్మా గురించి చెప్పాలంటే నేను డ్వాక్రా ద్వారా వచ్చానండి మెప్మాలోకి. ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెప్మా వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల ఇంకొంచెం బాగుంది. ఉపయోగపడ్డాయండి, పడలేదని అయితే చెప్పలేము. నాలాంటి మహిళలు ముందుకు రావాలి, ఏదైనా చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనీ సపోర్ట్ ఉండాలి కదా. మనీ సపోర్ట్ కావాలంటే మనం డ్వాక్రా ద్వారానే మనం ఏమైనా చేయగలుగుతాం. డ్వాక్రా వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి బ్యాంక్ ద్వారా తీసుకున్నామండి. యూనియన్ బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఒకటి, వీటి ద్వారా తీసుకున్నాం. మా ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకున్నాము. లేదు సార్, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, అంతా బాగానే రన్ అవుతుంది. మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాతే కొంచెం ప్రాబ్లం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బందర్లో నేనే కోవిడ్ పర్సన్ అనమాట. అప్పుడు చాలా లాస్ అయిపోయాం మేము. అది కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగానే రన్ అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ అన్నీ పోయినాయండి. బిజినెసే కదా మనకి మెయిన్. చాలా కష్టపడి పైకి తీసుకొచ్చాం దాన్ని. ఒకేసారి బయట సిచ్యువేషన్ బట్టి చూస్తే మేము చాలా వరకు పర్వాలేదు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బిజినెస్ మొత్తం ఒకేసారి అన్ని బేకరీలు క్లోజ్ చేసామన్నమాట. మొత్తం అన్ని సరుకులు కూడా తీసేసాం. అప్పుడు 5 to 6 lakhs వరకు చాలా లాస్ అయిపోయిందండి. అది మళ్ళీ కవర్ చేయడానికి మాకు ఒక 2-3 years పట్టింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. అది చెప్పాలంటే నాన్నగారు చనిపోయినప్పుడు ఏంటండి, ఆయన చనిపోయిన తర్వాత అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు అనమాట. అప్పుడే చాలా బాధపడ్డాం. మళ్ళీ మనం ఎలా చేయగలుగుతాం ఏంటి అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యం మాకు ఇప్పుడు బాగా సపోర్ట్గా ఉండింది. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి స్టాఫ్ మీద ఆధారపడే వాళ్ళం కాదనమాట. మా అంతటి మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం బేకరీస్ అని 2-3 పెట్టిన తర్వాత స్టాఫ్ మీద బేస్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు ఎలాంటి మళ్ళీ బ్యాంక్ లోన్ ద్వారానే సార్. ఇప్పుడు అంటే చిన్న అమౌంట్ కాదు కదా, మళ్ళీ బ్యాంక్ని మనం అప్రోచ్ అయ్యింది. బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు అమౌంట్, దాని ద్వారానే మళ్ళీ స్టార్ట్ చేసాము. మెప్మా గురించి సార్, నేను ఫస్ట్ డ్వాక్రాలో ఉన్నాను సార్. డ్వాక్రా ద్వారా లోన్ తీసుకొని ఉన్నాను. అందులో బిజినెస్ చేసే మహిళల్ని కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ మధ్యనే నాకు ఒక 50,000 కూడా ఇచ్చారండి. కలెక్టర్ గారి ద్వారా నాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. బాగా ఎంకరేజ్ చేస్తారు. బాగుంది సార్ మెప్మా. ఖర్చు వచ్చి సార్, ఇప్పుడు మనం ఒక 3 lakhs ఖర్చు పెట్టామంటే అండి, దాని ద్వారా మనకి మేబీ చెప్పలేను సార్. ఇది సిచ్యువేషన్స్ బట్టి రేట్లు ఒకరోజు ఉండేటట్టు ఒకరోజు ఉండట్లేదు. ప్రాఫిట్ వరకు చూస్తే సార్ నెలకి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల వరకు మా ప్రాఫిట్ ఉంటుందండి. 3 branches ఉన్నాయి. మంత్లీ వచ్చి ఒక 5 lakhs టర్న్ ఓవర్ చేస్తాము. బాగుంది సార్ ఇప్పుడు.